కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. వ్యయాధిపతి రాష్ట్రాధిపతి అయిన శని ద్వితీయంలో అంత అనుకూలంగా లేరు. కుటుంబపరంగా చికాకులు ఎక్కువగా ఉంటుంది. కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదా బంధువర్గంతో కావచ్చు, విభేదాలన్నీ ఎక్కువగా ఉంటుంది. మనం ఒకటి తెలిస్తే ఇంకోటి జరుగుతుంది. కొంత అహంకారపూరితమైన వ్యవహార శైలి అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. వాటి ప్రభావానికి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అలాగే ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఉద్యోగం మారాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపారపరంగా లాభం కంటే నష్టం అధికంగా ఉంటుంది. ఒక రూపాయికి 3 రూపాయలు ఖర్చు ఉంటుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, సినీ పరిశ్రమలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, చిరు వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదని చెప్పచ్చు. వ్యాపారంలో నష్టం రాకుండా సాధ్యమైనంతవరకు లాభాల బాటలో చేయడానికి మీ వంతు కృషిగా మీరే ప్రయత్నం చేయాలి. అందరినీ నమ్మి మోసపోవద్దు. ఎవరో ఏదో చేస్తారని అనకుండా మీ మీద మీ నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ బంధువర్గంతో, మిత్రవర్గంతో, కుటుంబ సభ్యులతోటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఉండాలి. స్టమక్ సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా ఉంటుంది. స్పైనల్ కార్డ్కి సంబంధించి ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. వీరు ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన చేయడం మంచిది. కుదిరితే విజయవాడ దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకోవడం చెప్పదగిన సూచన. వ్యాపారంలో రొటేషన్స్ బాగున్నా నష్టం ఎక్కువగా ఉంటుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి గోచరిస్తుంది. మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ప్రతిదీ మీకు మీరుగానే ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే కొంతవరకు సానుకూలపడతాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి మార్కులు సాధించగలుగుతారు. కష్టే ఫలి అన్నట్టుగా కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తోంది. ఎంసెట్, నీట్ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న వారికి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు డార్క్ మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ మంగళవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే మంగళవారం నాడు, శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.